నమస్కారం. నా పేరు బెజవాడ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య. గడిచిన 5 ఏళ్లలో ఈ నియంత పాలన వచ్చిన తరువాత ఒక విష సంస్కృతి ఏంటంటే ఈ కులం మీద జరుగుతున్న దాడి. వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోనివ్వకుండా, ఉద్యోగస్తులను ఉద్యోగాలు చేసుకోనివ్వకుండా, చివరికి కామన్ మ్యాన్ను కూడా ఇబ్బంది పెట్టిన సంస్కృతి వాళ్ళది. అదే సమయంలో ఈ దేశంలోనే అత్యున్నతమైన 2వ పురస్కారం అందుకున్నటువంటి రామోజీరావు గారి మీద అమితంగా అక్రమ కేసులు పెట్టి వేధింపులు జరిగినాయి. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇలాంటి పరిస్థితి నడిచింది. దాదాపు 9,700 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని 27 లక్షల చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని మూలన పడేశారు. పోలవరాన్ని నాశనం చేశారు. వాళ్ళ స్టైల్ అది. వాళ్ళు చేసింది ఏంటంటే ప్రత్యేకంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసే దోసుకు తిన్నారు. అది కూడా కాకుండా అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దేశంలో గంజాయి అనేది 272 జిల్లాలలో గంజాయి వాసన ఉంటే ప్రమాదకరమైన స్థాయిలో 4 జిల్లాలు ఉన్నాయి. ఆ 4 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పతాక స్థాయిలో 19 లక్షల కేజీల గంజాయి పోలీస్ దాడుల్లో జరిగితే 15 లక్షల పైన అది ఆంధ్రా నుంచి వెళ్ళింది. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన చరిత్ర అది. మీడియాలో బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత టీటీడీలో పాలన ఎలా ఉందంటే బిఆర్ నాయుడు గారికి ముందు, నాయుడు గారు తర్వాత అన్నంత గొప్పగా జరిగింది. పేపర్ మీడియా మొత్తం ఘోషించింది. 68,17,000 కేజీలు కల్తీ నెయ్యిని సప్లై చేశారు. కనీసం 68 గ్రాములు కూడా దాంట్లో నెయ్యి లేదు. 253 కోట్లు పందికొక్కులు దోచుకున్నట్టు దోచుకు తిన్నారు. ఇవి మొత్తం బయటికి తీశారు. నాయుడు గారు ఎందుకు టార్గెట్ అయ్యాడంటే టీటీడీని ప్రక్షాళన చేస్తున్నాడు. ఆ ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగానే మొత్తం వీళ్ళ టైంలో చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. శ్రీవారి ట్రస్ట్లో చేసిన దోపిడీలన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన నెలలో 25 రోజులు నేను దాదాపు ఆయన చైర్మన్ అయిన తర్వాత 10-12 సార్లు కలిసి ఉంటాం. ఎప్పుడు చూసినా నెలకు 25 రోజులు కొండ మీద ఉంటున్నాడు. ఎంత అంకితమై, ఎంత డెడికేషన్తో, ఎంత సిన్సియర్గా ఆయన ఒకటే చెప్తాడు. అసలు ఈ విఐపి సంస్కృతి అనేది 100 మంది దర్శనాలు రోజు జరిగినాయి పోయిన 5 ఏళ్లలో. అసలు ఆ సంస్కృతిని కంప్లీట్గా తీసేయాలని చెప్పి ఆయన అంత డెడికేషన్తో, ఇవాళ కామన్ మ్యాన్ కూడా ఎక్కడెక్కడి నుంచో తిరుపతికి వస్తున్నారు, కొండపైన భోంచేసిన తర్వాత ఎంత తృప్తిగా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి ఇవాళ కొండపైన ఉంది. ఇవన్నీ చూసి తట్టుకోలేక చివరికి రకరకాలుగా క్రియేట్ చేసి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా ట్రోల్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పది. అది ఒక రకంగా ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య కానీ, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య కానీ, రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలు కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక వ్యక్తి మీద, ఒక కులాన్ని బూచిగా చూపిస్తూ, ఒక వ్యక్తిని బూచిగా చూపిస్తూ ఒక రకమైన దాడి చేస్తున్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎంత ప్రక్షాళన అంటే గతంలో జరిగిన దాన్ని పూర్తి స్థాయిలో కట్ చేసే పరిస్థితికి వచ్చింది. మొత్తం బయటకు వస్తున్నాయి. లాస్ట్ టైం కలిసినప్పుడు ఒకటే చెప్పాడు, చేయాల్సిన ఎదవ పనులన్నీ చేశారు. కొండ పైన ఎంత దారుణమైన పనులు చేయాలో అంత చేశారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, స్వామికి సేవ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను తృప్తిగా స్వామికి సేవ చేస్తానని చెప్పి వాలంటరీగా అంత గొప్పగా ఆయన సర్వీస్ చేస్తూ ఉంటే ఈ విధంగా ట్రోల్ చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ల్యాబ్లో క్లియర్గా రిపోర్ట్లు వచ్చినాయి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళ ల్యాబ్లో దీంట్లో ఇది నెయ్యే లేదు, దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి క్లియర్గా వచ్చింది. మరి వచ్చినప్పుడు కూడా ఇంకా బుకాయిస్తున్నారు. మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిందే అది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయోనని చెప్పి రకరకాలుగా ఎదురుదాడి చేస్తూ ఉంటారు. అది తప్పది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంపూర్ణమైన మద్దతు టీటీడీ పాలక మండలికి ఈ రాష్ట్రంలో ఉండే సంఘాలు మొత్తం సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాయి. మేము ఆ దిశగానే వెళుతున్నాం.
బిఆర్ నాయుడు గారు 100% నిజాయితీగా చేస్తున్నాడు. ఆయన మేము సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. వ్యవస్థలను మొత్తం నాశనం చేశాడు కాబట్టే మొన్నటి ఎలక్షన్స్లో కోకటి వేళ్లతో పెకలిచ్చి వేసినట్లుగా గతంలో 86% సీట్లు నాకున్నాయి. విర్రవీగాడు నియంత. ఆ విర్రవీగిన నియంతని 86% సీట్లు మాకున్నాయి అన్న దాంట్లో 8 లేపేసి 6% మిగిలేటట్టుగా 11 సీట్లకే పరిమితం చేసి చివరికి పొజిషన్ కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. ఇలాంటి సందర్భంలో ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు, మీరు చేశారు, మిమ్మల్ని రిజెక్ట్ చేశారు పబ్లిక్. ఇవాళ మీరు బయట మాట్లాడేది మొత్తం అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ సెషన్స్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు 11 మందిని గెలిపించారు ప్రజా సమస్యల మీద మాట్లాడమని. మరి బయట మాట్లాడేది, టీటీడీ గురించి మాట్లాడేది అసెంబ్లీకి వచ్చి దర్జాగా పబ్లిక్ తరఫున మాట్లాడొచ్చు కదా. అట్లా అసెంబ్లీకి రారు. ఎందుకంటే సోషల్ మీడియాను వాడుకొని వ్యవస్థలను నాశనం చేయడానికి సోషల్ మీడియా ఒకటి దొరికింది, లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి దొరికింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.